వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పలిమెల మండలంలోని నీలంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పీర్ల రుకున సమ్మయ్య ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం వార్డు సభ్యుల గ్రామ ప్రజలు సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ 6వ తేదీ మార్చి నుండి 15వ తేదీ మార్చి వరకు గ్రామ పంచాయతీ పరిధిలో జరిగే కార్యక్రమాలను ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం అనంతరం సర్పంచ్ ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. సర్పంచ్ విజయంకు ముందు ఇచ్చిన హామీలు: ప్రతి కరెంటు స్తంభానికి వీధి దీపాలు పెట్టుట, గ్రామ పంచాయతీలో 3 కొత్త మోటార్లు పెట్టుట, కరెంటు డీడీలు కట్టుట, సర్పంచ్ తన సొంత ఖర్చులతో లేబర్ కార్డు ప్రజలకు తయారు చేయించుట, ఇంద్రజాల ప్రభ క్రింద బోర్లు వేయించడం, ఐకేపీ వారి వివో బిల్డింగ్ శాంక్షన్ కోసం, సబ్ సెంటర్ బిల్డింగ్ శాంక్షన్ కొరకు, సీసీ రోడ్ల శాంక్షన్ కొరకు, వితంతు పింఛన్ల కొరకు, సీసీ డ్రైనేజీలు కొత్తవి శాంక్షన్ కొరకు, పెట్టకుంట చెరువు పునరుద్ధరణ కొరకు నేను ఇచ్చిన ప్రతి హామీలు తప్పకుండా ఐటీ శాఖ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లి అధికారులతో మాట్లాడి పూర్తి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పీర్ల రుకున సమ్మయ్య, పంచాయతీ కార్యదర్శి జె పీటర్ పాల్, ఉప సర్పంచ్ వాసం నరేష్, వార్డు సభ్యులు రేగా శ్రీనివాస్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గౌరవమైన ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు. ఈరోజు ప్రజాపాలన 99 కార్యక్రమంలో రోజుల ఇచ్చేసిన గ్రామ ప్రజలకి నమస్కారాలు. రోజు నుంచి 15వ తారీఖు వరకు ప్రతిరోజు మన గ్రామ పంచాయతీ తరఫున కార్యక్రమాలు నిర్వహించవలసి ఉన్నది. మొదటి రోజు గ్రామ పంచాయతీని సిబ్బంది ద్వారా ప్రతిరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు ప్రతిరోజు మన గ్రామ పంచాయతీ ప్రజలు